ఏలూరు జిల్లాలో వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా. రైతులకు మళ్లీ విత్తనాలు అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొన్ని మండలాల్లో పంట పొలాల్లో ఇసుక దిబ్బలు, మరికొన్ని మండలాల్లో పూర్తిగా పంట కుళ్ళిపోయిందని చెప్పారు. పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఎడతెరిపి లేని కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో రైతన్న తీవ్ర నష్టానికి గురయ్యాడు. ఇటు జంగారెడ్డిగూడెం మండలంతో పాటుగా ఏజెన్సీ మండలాల్లో పెద్దవాగుకు గండిపడడంతో అక్కడ పొలాలన్నీ నీట మునిగిన పరిస్థితి. అయితే ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అగ్రికల్చరల్ జేడీ మనతో ఉన్నారు. సార్, ఏంటి ఈ పంట నష్టంపై ఏమన్నా సర్వే ఏమన్నా చేశారా? ఎంత మేర పంట నష్టం పోయింది, ఎంత మేర పంట నష్టం జరిగింది? నమస్కారం అండి. జూలై నెలలో ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు వచ్చాయండి. జూలై నెలలో 100 mm అంటే 10 సెంటీమీటర్లు కురవాల్సిన వర్షం దాదాపుగా 400 mm అంటే 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందండి. ఎప్పుడూ లేదు ఇంత భారీ వర్షాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఏజెన్సీ మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు ఈ 2 మండలాల్లో అక్కడ పెదవాగు ప్రాజెక్టు దగ్గర గండిపడిన విషయం తెలిసిందండి. దానివల్ల పొలాల మీదుగా వరద నీరు వెళ్ళడం, అప్పుడు ఆ ఏజెన్సీ మండలాల్లో కూడా పంటలు పెద్దగా సాగు చేయలేదండి. కానీ పొలాల మీద ఇసుక మేట వేయడం, కాస్త పొలాలు కోతకు గురి కావడం జరిగింది. కొద్ది గొప్ప పత్తి పంట వేస్తున్నారు, కొన్ని చోట్ల నారుమడులు ఉన్నాయి. అలా వాటికి పత్తి పంటకైతే నష్టం జరగదండి, అది మొండిది. ఎంత నీళ్ళున్నా మళ్ళీ కాస్త వాన నీరు, వర్షం నీరు తీసేగానే పత్తి తిరుక్కుంటుంది. కానీ ఎక్కువగా ఆ 2 మండలాల్లో కుక్కునూరు కావచ్చు, వేలేరుపాడు కావచ్చు, అక్కడ ఎర్ర కాలువ కూడా పొంగడం ఒకటి, ఈ జంగారెడ్డిగూడెం మీరు అన్నట్టుగా ఈ మండలాల్లో కొంత వరద ముప్పు కనిపించిందండి. వాస్తవంగా చెప్పాలంటే ఈ వర్షం నిజంగా ఎంతో రైతుల్లో హర్షం తెచ్చిపెట్టిందండి. వాగులు వంకలు, చెరువులు దరువులు పొంగి పొర్లుతున్నాయి, బోర్లలో నీటి మట్టం పెరిగింది, బీడు భూములన్నీ పచ్చగా వచ్చినాయి, జీవాలకు గడ్డి వచ్చేసింది, కొండలు బంజర్లు అన్నీ కూడా గడ్డితో చాలా జీవాలకు సపోర్ట్ చేస్తుంది. సరే, ఏంటి ఈ చెరుకు కానీ మొక్కజొన్న పంటల పరిస్థితి ఏంటి? వాటికి ఏ మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఈ వానలు? చెరుకు సాగు మన జిల్లాలో పూర్తిగా కనుమరుగైందండి. అసలు చెరుకు ప్రస్తావనే అవసరం లేదు. ఎంత వాన ఉన్నా చెరుకుకు ఏం నష్టం లేదండి, ఎందుకంటే అది గడ్డి జాతిది. ఇంకా మీరు అన్నట్టు మొక్కజొన్న అసలు సాగు చేయలేదు. ఈ 9 మండలాలు కొంత ఎఫెక్ట్ అయినాయి. అంటే ఇటు అంటే డెల్టా ప్రాంతంకి వస్తే ఉంగుటూరు, భీమడోలు ఈ నీళ్ళన్నీ కిందికి రావడం, ఇంకా కొల్లేరు సరస్సులో కూడా అటువైపు వెదజల్లే వరి వెదజల్లుతారు, నాట్లేయరు. దానివల్ల ఈ ముప్పు నుంచి ఆ వరి బయటపడిందండి. కాబట్టి ఈ రైతులకు ఈ నీళ్లు తీసేయడంలో, తర్వాత ఈ వరద నీటిలో మునగడం వల్ల వీటికి చీడపీడలు వస్తే కొద్దిగా సస్యరక్షణకు కొద్దిగా ఖర్చు పెరుగుద్దండి, 2000-3000 వరకు. ఇలాంటి అడ్వైజరీస్ కూడా మేము శాస్త్రవేత్తలు మేమంతా పోయి రైతులను అప్రమత్తం చేసి పంటను కాపాడుకోవాల్సిన అంశాలపై అందరికీ మా విస్తరణ సేవ అంటే ప్రతి గ్రామంలోనే గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు కదండి, వాళ్ళ ద్వారా రైతుల్ని అప్రమత్తం చేశాము. అయినప్పటికీ కూడా బూస్టర్ డోసెస్గా అంటే పొలంలో నీరు నిలిచిన తర్వాత పైరు ఎర్రబోతుందండి. అంటే ఏంటంటే నత్రజని పొటాషియం లోపం వల్ల పైరు ఎర్రబడిపోతుంది, ఇంకా ఎదగదు. దానికోసం యూరియా పొటాష్ను పొలంలో చిమ్ముకోవాలి. నారుమళ్ళ అయినా కూడా అదే పని చేయాలి. కాబట్టి ఇంకా ఈ వర్షం వల్ల నాట్ల వేగం పెరిగిందండి. అంటే కృష్ణా డెల్టా కింద సాగే మండలాలకు కొద్దిగా టైలెంట్స్ నీళ్ళ సమస్యతోటి ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వర్షం రావడం, ఈ దమ్ములు చేసుకొని నాట్లు వేసుకోవడానికి, వ్యవసాయ పనులు ముమ్మరం కావడానికి చాలా ఉపయోగపడిందండి. కొన్ని చోట్ల రైతులు ఇప్పటికే నాట్లు వేసున్నారు, వారు నష్టపోయే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం నుండి ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదన ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది? ఇన్పుట్ సబ్సిడీ అసలు ఎప్పుడు ఇస్తారు? అయితే అండి, ఇన్పుట్ సబ్సిడీ అంటే అండి, పంట నష్టము ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోయిన తర్వాత, మునక నుంచి పైరు బయటపడ్డ తర్వాత, అది కాకుండా అప్పుడప్పుడే నాట్లేసారండి. నాటేసిన 10 రోజుల పైరు మీదే వర్షం వచ్చింది.
ఈ వర్షాలతో పాటు అంటే జూలై 10 తర్వాత ఎప్పుడైతే వర్షాలు యాడైనా నాట్లు వేయడం కూడా పెంచారు రైతులు. కాదంటే ప్రాథమిక అంచనాలు ప్రభుత్వానికి సమర్పించామండి. సమగ్ర నివేదికను కూడా తయారు చేసి నష్టపరిహారం అంటే ఎక్కువ నష్టం కలిగితే ఇన్పుట్ సబ్సిడీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే మీరు రైతులకు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నారు దొరక్క అటు ఇటు వెళ్తున్నారు. నారుకు 2000 ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతుంది రైతాంగానికి. ఈ సమయంలో కొద్దిగా మీరు అన్నట్టు జంగారెడ్డిగూడెం ఆ మెట్ట ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఇటు నూజివీడు పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇంకా టైం ఉంది. వాళ్ళు నారుమళ్ళు కూడా ఇప్పుడు పోసుకుంటున్నారు. అందుకు ప్రభుత్వానికి 1400 క్వింటాల వరి విత్తనాలు అంటే 3-4 రకాలు ప్రపోజ్ చేశామండి. ఈ జిల్లాకు అనుకూలమైనవి ఆ రకాలను ప్రభుత్వం సరఫరా చేయడానికి ప్రణాళిక తయారు చేశాం. రైతులకు సబ్సిడీ మీద అంటే వీళ్ళకి సబ్సిడీ ఎక్కువ శాతం కూడా ఇస్తుందండి ప్రభుత్వం. అది త్వరలో కూడా రైతులకు అందజేస్తాం. ఇప్పుడు కూడా ఆల్రెడీ వరి విత్తనాలు ఇస్తున్నాం రైతులకు. మనం మొదలుపెట్టాం. దాదాపుగా 5000 క్వింటాల వరి విత్తనాలు ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇంకా రైతులకు కూడా అందజేస్తాం. ఇంకా నారుమడులు పోసుకొని మళ్ళీ నాటేసుకోవడానికి అవకాశం ఉన్న దగ్గర ఇది చాలా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందండి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటాము. ఇప్పటికే వరి విత్తనాలకు సంబంధించి ఏలూరు జిల్లా 3 రకాల విత్తనాలు ఇప్పటికే చేరుకున్నాయి. రైతులకి వీటిని అందిస్తాం. ఎందుకంటే ఇప్పటికే నాట్లు వేస్తున్నారు, కొంతవారు నాట్లే ఖర్చు పెట్టి ఉన్నారు. కాబట్టి రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో మొత్తం ప్రతిపాదనలన్నీ ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే ఈ విత్తనాలను కూడా రైతుకు చేరతాయి. ఇన్పుట్ సబ్సిడీ మీద కూడా ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని కూడా ఏలూరు జిల్లా అగ్రికల్చరల్ జేడీ హబీబ్ బాషా చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.